మంచిదే కానీ మొత్తం లేపదు మామ. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. A few moments later. సగం లేపితే నాకు ఏముండదు రైతు ఇక ఏమొద్దా ఒక విషయం ఫైనల్ పొద్దుగాలన అయితే మనం కళ్ళు తాగడానికి వచ్చేసాం. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫన్నీగా ఉంటుంది. లేదా మన ఊళ్ళో లేదా కళ్ళు? గౌడన్న వచ్చింది కానీ నెంబడి తిరుగుతాను, ఎప్పుడు ఎక్కుతాడా ఎప్పుడు తాగుదామా అని. వీడైతే బాటిల్ పట్టుకొని నెంబడి తిరుగుతా ఉండు. నమస్తే. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఎక్కడున్నా ఈ తృప్తి వేర్రా తెలుసా. కళ్ళు తిప్పురా అంటే ఎక్కడెక్కడో తీసుకొచ్చి పల్లెటూరు ఆనందం అంటే ఇది. ఎక్కడ నువ్వు ఎంత పని చేసుకో, ఎక్కడికి పో, నువ్వు ఢిల్లీకి పో, ముంబైకి పో, ఎక్కడ చేసుకున్నా కూడా పల్లెటూరు ఆనందం దీని మీదకి రాదు. ఎన్ని లక్షల వైన్ తీసుకున్నా, ఎన్ని లక్షల బ్రాండీలు కొనుక్కున్నా కానీ ఇది 200 రూపాయలు కానీ హెల్త్కి మంచి, ఆరోగ్యానికి సూపర్. మంచిదే కానీ మొత్తం లేపదు మామ. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. A few moments later. వేడి ఉందా? रोम रोम भाइयों. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. ఒక పట్టిస్తే సగం లేపితే నాకు ఏముండదు రైతు. ఇక ఏమొద్దా ఒక విషయం ఫైనల్ ఫస్ట్ రౌండ్ మంది అట్టే ఉంటుంది. కళ్ళు తాగురా అంటే సగం లేపింది. ఇంకా లొట్టి తెచ్చి పెట్టినా వాడు సగం లేపేటట్టుంది. కళ్ళు ఉన్న మజా ఎక్కడ వస్తుంది. మన గౌరన్న ఎక్కింది వస్తాను. ఇంకా చెప్పిన ఇదే ఉందా? చెప్పిన ఎంత తాగితే అంత తాగుదాం, ఆయన తర్వాతనే పోదాం. వాళ్ళు మిక్చర్ ప్యాక్ తెచ్చుకున్నా అయితే మిక్చర్ ప్యాక్ లేదు. ముంత చికెన్ వేద్దాం ఆన మరి. ముంత చికెన్ ఎత్తే అయిపోయి కానీ ఇంకొకరు ఉంటే అయిపోయి. వస్తారా మీరు వచ్చి గిన్నె ముంత చికెన్ వేసుకొని తింటే మనం సెట్ అవుతుంది. పెద్ద బాటిల్ కాదు గింత ఉన్నది. ఇక వాడు సగం తాగితే అలా నేను తిన్నాను నాయన. దౌడన్నా ఇంకో బాటిల్ చెప్పినాను. బాటిల్ పట్టుకొస్తారు కానీ తీసుకుంటా లేదు. తాగుడే మొత్తం తాగిన తర్వాత ఇంటికి తీసుకపోద్దు. అక్క ఫోన్ చేస్తాను. చేసిందా? అయ్యో పోదాం. కూర్చో. 9:30 అవుతాను. నేను ఏడు దాకా వచ్చాను.
దీనివల్ల ఇప్పుడు గోల్కొండ మిస్ అయింది, కృష్ణ పోవాలి. కళ్ళు ఆనందం అంటే పూర్ణకల్. మన గౌడన్న వస్తుండు, ఇప్పుడు ఏ తాళ్ళు అయితే అడుగు, పడుతాడా పోదాడా పండుదాడా? పోద్దాడు కళ్ళు ఇప్పుడు దొరికి కళ్ళులో ఎక్స్పోర్ట్ వాళ్ళకి తెలియదు, నాకే తెలుస్తాను. ఎక్స్పర్టా? కింద కూర్చొని వస్తారే వాళ్ళు. వీడు ఒకటే పాటుకు లేపిండు నాకు సగం. అన్న ఒక్క క్వశ్చన్ అడుగు. డౌట్ ఏమంటే అడుగు, నన్ను అడుగు. వీడియోలో వస్తుంది ఇట్లా వీడియో పెడుతున్నారా? ఏంది షార్ట్సా? ఇప్పుడు అడుగురా. సబ్స్క్రైబ్ మంచి బ్రహ్మాండంగా ఉన్నది. అవునా? ఎన్ని సబ్స్క్రైబ్? ఇప్పుడే స్టార్ట్ చేసిన నెల అవుతుంది. 240 వచ్చింది, 240. ఇప్పుడు అయ్యేది పొద్దాల కళ్ళు. ఇప్పుడే కాదు మన పోతా మన కాదు, మళ్ళీ వేరే కాడికి పోతున్నావా? ఇంకొకరు వస్తారు, వాళ్ళకి పోయాలి, అందుకనే ఈ దాగిలోకి దింపుతా. కానీ కాదు ఇప్పుడు మన మన దేనికి పోతాం అన్న? దేన్ని ఇంకో వేరే దాగు అన్ని పొద్దాలు ఇప్పుడు అయ్యేది. పోద్దాడే కానీ మళ్ళీ సేమ్ ఆయమన్న తోడు అన్ని గట్టిగానే ఉంటాయి, కాకపోతే తాడుకు తీరు ఉంటుంది కళ్ళు, అంతే. బ్రహ్మాండంగా ఉంటుంది గట్టిగా. ఇప్పుడు ఇది కొంచెం సాఫ్ట్గా ఉన్నది, కొద్దిగా అదే చేంజ్ చేసి సాఫ్ట్. ఒప్పంగానే తాగితే కళ్ళు సాఫ్ట్గా ఉంటుంది. మన సేపు అయితే ఆల్కహాల్ పర్సెంటేజ్ మీ ఊళ్ళో పర్సన్ ఆయన ఉన్నాడు, నేను చెప్తా ఆయన పేరు తర్వాత. కానీ ఇట్లా వేసింది, ఇట్లా వేస్తాను లైవ్గా చూసిన వేస్తాడు. ఇట్లా వేసుకున్నాడు, ఇట్లా వేసిండు అట్లా. ఎవరంటే మన ఇంటి ఇప్పుడు మీ ఇల్లు ఉందా, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కొద్దిగా ముందు కొంచెం అప్పుడు టర్నింగ్ మీద, ఈ టర్నింగ్ మీదనే ఏం వేస్తాడే ఏం వేసిండో కానీ చెప్పరానే. నిజం అన్న చూసి ఏవుడు చాక్లెట్ గోళీలు వేస్తారు, అదిగా అదేనా గంతే. తీపి కోసం చాక్లెట్ గోళీలు వేసుకుంటారు. ఇక ఇట్లా తీసిండు. అయ్యాయినా ఇది చెప్పనా, వాళ్ళు ఏంటంటే వాటర్ కలుపుతారు కదా, వాటర్ కలపడం వల్ల కళ్ళు చప్పగా అయిపోతుంది. చప్పగా అయిందని ఇతర తీయగా ఉండడం కోసం ఈ చాక్లెట్ అట్లా వేస్తారు. గుండెనాని గారు తెలుసు, అదేదో అయిందేదో అయిన కాడికే అమ్ముకుంటే చాలగా. గుండెనాని గారు తెలుసుగా, తెలుసు. గుండెనాని గారు, నేను బసవరాజు విజేంద్ర గారు ముగ్గురం కలిసేసి అదే ఆ మర్చెట్టు ఉంది కదా మూడోది, ఆ మర్చెట్టు కిందికి పోయినాం. పోయిన తర్వాత అరే మనోడు ఏం చేస్తాను, ఆ వెనక వేయండి వెనకకు ఫ్లాష్ లైట్ ఆన్ చేసినాం. తర్వాత నేను పడతా, అన్న గౌడమ్మ అన్న గౌడమ్మ. జీవితాలు మొత్తం ఇయ్యాలా, సంతోషంగా తాగాలి. కళ్ళే మందు బీర్ల జోలికి పోవద్దు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కళ్ళు తాగితే ఒక 50 సంవత్సరాలు బతుకున్నాం. ఎప్పుడు కూడా మందు వద్దు, బీర్లు వద్దు, కోరిలే కథ వద్దు, రేకాడ కథ వద్దు. హ్యాపీగా కళ్ళు తాగాలి, హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఉదయం ఇది మన లక్ష్యం. ఉన్నోడు కూడా మనలా ఎంజాయ్ చేయలేరు. ఉన్నోడు పోయి అక్కడికే, లేనోడు పోయేది అక్కడికి. కానీ ఉన్నోడు మనలాగా ఎంజాయ్ చేయలేడు. వానికి వలనే కాదు, వాని స్థానం కూడా కాదు. ఎప్పుడైనా కూడా వాడు హోండా బండి ఉంటే చేస్తాడు, కానీ మనకి డబ్బులు వేయలేదు పాపం.
ఖాళీ. అన్నా నేను కళ్ళు ఒకటి ఆనందంగా తాగుతా. ఈ బీర్లు, ఈ మందు, దాని జోలికి వెళ్ళినా అన్న. ఎందుకు చెప్పి మనకు అవసరం లేదు. ఎప్పుడైనా కూడా కళ్ళు అంటేనే ప్రాణం, కళ్ళు అంటేనే బ్రహ్మాండంగా. అవి ఔషధం అది మన కిడ్నీకి, లివర్కు, రక్తం శుద్ధికి, మనం ప్రతి ఒక్క దానికి ఉపయోగపడేది కళ్ళే. కళ్ళు తాగాలి, హ్యాపీగా ఉండాలి. తప్పించి మందులు, బీర్లు, సిగరెట్స్ మనకి ఈ నాటాలు కూడా ఇవన్నీ ఎప్పుడైనా కూడా మంచిగా హ్యాపీగా ఉండాలి. ఉండి ముత్తమ్మ గోళం పగలగొట్టాలి. అలా చేయాలి. ముత్తమ్మ గోళాన్ని ఇట్లా బండ పెట్టేసి అటు ఒక్కరు తెక్కలేదు పగలగొచ్చింది. ఈడు ఆడు నేను బదనం అయిపోయింది. ఇంటి పక్కన ఇల్లు మళ్ళీ 50 రూపాయలు ఇచ్చినాం. 50 రూపాయలు ఇచ్చినాం గోళానికి. వీడు ఒకడు ఉంటాడు వాడు షేక్ కిందలాగా కపిల్ గాడు. వాడు ఆ కపిల్ గాడు మంచి మనిషి, కానీ పాపం వాని సిచ్యువేషన్లు కొన్ని విధానాలు చేయబట్టి హైదరాబాద్ ఉన్నాడు. వస్తే మాత్రం వాడు కూడా బాగా తెచ్చింది చెప్తాడు. మన సంటిగాడు కూడా తాగుతాడు. సంటిగాడు కూడా బ్రహ్మాండంగా ఒప్పుదా. ఇక్కడ ఊకో, ఇటు ఊకో. లొకేషన్ మామూలు లేదు, సినిమా తీయచ్చు ఇక్కడ. ఇంత ఆనందం, ఇంత ఎక్సలెంట్. ఈ నేచర్ ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని పట్టుకొని మేము బ్రహ్మాండమైన వెదర్లోకి, మంచి అడవిలోకి ఎక్సలెంట్గా వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.